శుభం, నాకు మనవడు రావాలి లోపలికి. తలుపులు తీసుకుని తాత అంటూ వాడు పరిగెత్తుకు రావాలి. యోగం, నాకు మనవడు పుట్టాడు అంటే అది ఇవ్వగలిగినది. తలుపులు తీసి మనవడిని ఇచ్చింది తలుపులమ్మ. ఇంట్లో అలక్ష్మిని బయటికి తోసేసింది తలుపులమ్మ. పోలేరమ్మ. ఆసురీ శక్తులు ఊళ్ళో తిరగకుండా ఆవిడ తిరుగుతుంటుంది. ఇప్పటికీ కాశీపట్నంలో వారాహి తిరుగుతుంది. తెల్లవారుజాము తలుపులు వేసేసి పూజ చేసి తలుపులు వేసి వెళ్ళిపోతారు పడుకుంటుందని. అది దగ్గర నుంచి తలుపు తీస్తే మనం అసలు నిలబడి చూడలేం వారాహిని, అంత భయం. అందుకని మేడెక్కి మేడ నుంచి కన్నంలోంచి చూస్తారు వారాహిని. కాశీపట్నంలో తిరుగుతుంది ఆవిడ. కాబట్టి వారాహి ఇలా ఆ తల్లి పోలేరమ్మ. ఇంకో చోట మరిడమ్మ. నువ్వు అస్తమానం వెళ్ళక్కర్లేదు, ఒక్కసారి ఏడాదికి వెళ్ళి ఆవిడ దగ్గర నిలబడి ఇలా నమస్కారం చేస్తే మళ్ళీ మళ్ళీ ఇచ్చే తల్లి కాబట్టి మరిడమ్మ. అందరికన్నా ముందు ఆ ఊరు ఎవరు వచ్చారంటే ఆవిడ వచ్చింది. ఎవరో పొలం దగ్గర మొట్టమొదట ఓ ఊళ్ళో ఓ పెంకుటిల్లు కట్టుకున్నాడు. కట్టుకునే ముందు ఏం చేశాడంటే ఎందుకైనా మంచిది ఒక్కడనే ఉండాలని భయం వేసి ఓ రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి దానికి కాస్త పసుపు రాసి కాస్త బొట్టెట్టి ఓ కొబ్బరికాయ కొట్టి అక్కడ పసుపు కుంకం వేసి నాతో పాటుగా అమ్మ కూడా ఈ ఊరు వచ్చింది, ముందు ఆవిడే వచ్చింది, నేను వచ్చానన్నాడు. తర్వాత 10 గడపలు వచ్చాయి, 100 గడపలు వచ్చాయి, 1000 గడపలు వచ్చాయి. ఎవరు శుభలేఖ పెట్టినా అక్కడే పెట్టారు. పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, ఆవిడే పెద్ద పేరంటాం, ఆవిడే పెద్దమ్మ. ఆ ఊరికి వచ్చిన పెద్దమ్మ ఆవిడే. ఇప్పుడు మీరు చెప్పండి, చదువు రానివాడి దగ్గర నుంచి సామాన్యుడి దగ్గర నుంచి ఎవరిని ఆరాధన చేస్తున్నారు? ఆవిడ్నే. ఆ ఆరాధన కూడా అందరూ ఒకలా చేరి సాత్వికంగా చేసేవాళ్ళు ఉంటారు, రజోగుణంతో చేసేవాళ్ళు ఉంటారు, తమోగుణంతో చేసేవాళ్ళు ఉంటారు. ఎలా చేసినా ఆవిడ్నే. బాగా చదువుకున్నాడు అయినా చేసి తీరవలసింది సంధ్యావందనంలో గాయత్రినే. ఇంకా బాగా చదువుకున్నాడు కామాక్షిని. ఇంకా బాగా చదువుకున్నాడు ఏదో మంత్రాల రూపంలో ఉపాసన. ఏదైనా అందరూ తేలికగా పట్టుకోగలిగింది ఎవరిని? అమ్మని. అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం చాలా తేలిక, అయ్య దగ్గరికి వెళ్ళడం అంత తేలిక కాదు, కొంచెం భయం ఉంటుంది. అమ్మో నాన్నగారు అంటారు. అమ్మ అబ్బా అమ్మ నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావులేమ్మా అనేస్తారంటే అమ్మ కోపం తాటాకు మంట. అమ్మ అంది అంటుంది, ఏ అమ్మ పొద్దున్నే లేవ అవతల సమయం అయిపోతుంది, కళాశాలకి తొందరగా తెవలమని మొట్టికాయ కొడుతుందో ఆవిడే జడేసి నోట్లో అన్నం కూడా పెట్టి కళాశాలకి పంపిస్తుంది. అదే నాన్నగారు అయితే కుదరదు. అందుకనే అమ్మ అమ్మే. కాబట్టి రాకాచంద్ర సమాన కాంతి వదన, అందరూ ఆశ్రయించగలిగిన రూపం భగవతిగా అమ్మ నువ్వే. అంత ప్రసన్నమూర్తివి. ఇంత తత్వం చెప్పడానికి ఒక్క పాదం వేశారు మూకశంకరులు. రాకాచంద్ర సమాన కాంతి వదన నాకాధిరాజస్తుత. ఆ తల్లి గొప్పతనం ఏమిటంటే యోగము క్షేమము రెండిటిని ఇస్తూ ఉంటుంది. అది ఆవిడ తత్వం. యోగము, నువ్వు ఏది లేదని అలమటిస్తున్నావో అది నీకు ఇవ్వగలిగిన తల్లి ఆవిడే. ఆవిడ వినా ఇంకొకరు ఉండరు. అందుకే యోగమును కల్పిస్తుంది. క్షేమము, ఉన్న వాటిని ఉంచుతుంది, తీసేసి బాధపడవలసిన అవసరాన్ని కల్పించదు. అందుకే యోగక్షేమములను ఇవ్వగలిగినటువంటి తల్లి. ఇది చెప్పడానికే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, పులోమజార్చిత అనొక నామం. పులోమజ అంటే ఇంద్రుడి యొక్క భార్య శచీదేవి, పులోముని యొక్క కుమార్తె. ఆమె ఏం చేస్తూ ఉంటుంది? అర్చిత. పులోమజుని యొక్క కుమార్తె అయిన శచీదేవి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటుంది, నమస్కారం చేస్తుంది. ఆవిడికి నమస్కారం చేస్తే ఇంద్రుడు ఇంద్ర పదవిలో కూర్చోగలుగుతున్నాడు. అంటే భర్త ఐశ్వర్యం ఎవరి మీద ఆధారపడింది? ఆమె కామాక్షి పరదేవతకి ఒక నమస్కారం పెడుతోంది కాబట్టి భర్త ఇంద్ర పదవిలో నిలబడగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, ఇంద్రుడు కూడా ఇంద్ర పదవిని ఎవరి వలన పొందుతున్నాడు? ఆవిడ వలననే. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతుర్దికం రవిద్దిశోపి ఈశన్ నిశీతతు మయిక్షణ వీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా అంటారు శంకర భగవత్పాదులు. మహేంద్రుడికి కూడా మహేంద్ర వైభవాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు అంటే ఆవిడే. ఎలా ఇస్తుంది? కేవలము అపాంగత్వే లబ్ధ్వా, కడగంటి చూపుతో కటాక్షము ద్వారా ఎవరికి ఏదైనా అనుగ్రహించేస్తుంది. అంత గొప్ప తల్లి కాబట్టి ఆమెనే ఇంద్రుడి చేత ప్రస్తుతింపబడుతుంటుంది. నాకాధిరాజస్తుత, స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుడు ఆమెను కీర్తిస్తుంటాడు. ఇక్కడ కేవలముగ భోగము కొరకే అని మీరు అనుకోకూడదు. సరస్వతిగా కూడా ఆవిడే అనుగ్రహిస్తుంది, శక్తి స్వరూపిణిగా ఆవిడే అనుగ్రహిస్తుంది, ఐశ్వర్య స్వరూపిణిగా ఆవిడే అనుగ్రహిస్తుంది. మూకశంకరులు ఈ మాట ఎందుకు వాడారు అంటే కేనోపనిషత్తుని దృష్టిలో పెట్టుకుని వాడారు. అది జ్ఞానప్రసూనాంబ అని మనకి శ్రీకాళహస్తిలోనే జరిగింది ఆ కథ అంటారు పెద్దలు. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు కూడా శ్రీకాళహస్తిలో జరిగింది అని నిర్ధారించారు.
ఒకప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి రాక్షసుల మీద యుద్ధ ప్రకటన చేసి యుద్ధం చేసి గెలిచాడు. గెలిచాడు అంటే శక్తి కదండి, శక్తి లేకుండా ఎలా గెలుస్తాడు? కాబట్టి గెలిచాడు, శక్తి స్వరూపంగా అనుగ్రహించింది. ఆయన తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఇంద్ర పదవి నిలబడింది, లక్ష్మీ కటాక్షం కలిగింది. వచ్చి అందరూ దేవతలు ఒక అరణ్య ప్రాంగణంలో కూర్చొని సంతోషంగా విజయోత్సవం చేసుకుంటున్నారు. అక్కడ అకస్మాత్తుగా ఒక యక్షిణీ రూపంలో ఒక పెద్ద రూపం నిలబడింది. నిలబడితే ఇంద్రుడు అన్నాడు, ఎవర్రా అలా వచ్చి నిలబడ్డారు, వెళ్ళి కనుక్కురా అని అగ్నిని పంపించాడు. అగ్నికి భట్టారకా శబ్దం ఉంది, పూజనీయుడు. అగ్ని వెళ్ళి కస్త్వం, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆవిడంది, నువ్వెవరంది. అగ్నిని అన్నాడు. ఏం చేస్తావు అంది. కాల్చేస్తాను. ఇది గడ్డి పరకని కాల్చాను. ఓ ఎండిపోయిన తృణాన్ని చూపించింది. కాల్చలేకపోయాడు, సిగ్గుబడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంద్రుడికి చెప్పాడు, వాయువుని వెళ్ళమన్నాడు. నువ్వెవరు అంది. నేను వాయువుని. ఏం చేస్తావు? ఏదైనా ఎగరగొట్టేస్తానన్నాడు. ఆ గడ్డి పరకను ఎగరగొట్టు. ఎగరగొట్టలేకపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వెంటనే ఆలోచించాడు, మరి విజయోత్సవం మనం చేసుకుంటున్నాం, అసలు ఈ విజయోత్సవం చేసుకోవడానికి కావలసిన శక్తినిచ్చింది ఎవరు? ఆవిడే. ఇది మరిచిపోయాం. ఆవిడికి నమస్కారం చేయడం నిజమైన విజయోత్సవం అని అమ్మ దగ్గరికి వచ్చి స్తోత్రం చేశాడు. ఆవిడ జ్ఞానప్రసూనాంబగా సాక్షాత్కరించి ఉపనిషత్ చెప్పింది. చెప్పితే జ్ఞానప్రసూనాంబ ఇప్పుడు సరస్వతీ కటాక్షం ఇచ్చింది. నాకాధీరాజస్తుత, ఇంద్రుడికి ఐశ్వర్యాన్ని, శక్తిని, సరస్వతీ కటాక్షాన్ని మూడిటిని ఇచ్చినటువంటి రూపంగా నిలబడినది ఆ తల్లియే. అందుకే శంకరాచార్యుల వారు కనకధార చేస్తూ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషి సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు. ఆ ఒక్క తల్లే లక్ష్మీ అష్టోత్తరం చేస్తే చెప్పట్లా, నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని చెప్పట్లేదు. నవదుర్గలు ఆవిడే. లక్ష్మీదేవి ఓటి, నవదుర్గలు ఓటినేమిటి? అన్నీ ఆవిడే. శ్రీ అన గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి శివరూపాయ విష్ణురూపాయ అని పల్కెడు వైదికాధ్యాయిత ఇచ్చమిచ్చు పరతత్వము కొల్చద నిష్టసిద్ధికిన్ అంటాడు తిక్కన గారి మహాభారతం చేస్తూ. అలా శ్రీ అన గౌరినాబరగు, లక్ష్మి ఒకటి, గౌరు ఒకటి కాదు, ఇద్దరు ఒకటే. కాబట్టి శంకర భగవత్పాదులు కూడా గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి అంటారు. ఆమెయే లక్ష్మి, ఆమెయే పార్వతి, ఆమెయే సరస్వతి. మరి మూడు చెప్పి శంకరాచార్యులు వారు మళ్ళీ శాకంభరీతి ఎందుకు చెప్పారు అంటే, అక్కడ వృద్ధ బ్రాహ్మణికి అన్నం లేదు, అమ్మ ముందు అన్నం పెట్టు, అందుకని శాకంభరీతి. కాబట్టి ఆ తల్లి ఒకప్పుడు ఇంద్రుడిని 3 రూపాల్లో అనుగ్రహించింది. అందుకని నాకాధీరాజస్తుత, మహేంద్రుడి చేత కూడా ప్రస్తుతింపబడేటటువంటి లక్షణము కలిగినటువంటి ఓ తల్లి, నిన్ను నేను ఏమని ప్రస్తుతించను? నాకు మాటలు సరిపోతాయా? నువ్వు అనుగ్రహిస్తే నేను మాట్లాడగలను తప్ప నువ్వు అనుగ్రహించని నాడు మాట్లాడడం కుదురుతుందా? మాట అన్నది శక్తి పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడ రూపాలు. మాట రావాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి. అంటే ఇప్పుడు మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి? నేను కాదు, ఆవిడ మాట్లాడాలి. ఆవిడ మాట్లాడితేనే మాట్లాడతారు. అందుకని ఒకనాడు ఇంద్రుణ్ణి అనుగ్రహించావు, ఇంద్ర పదవినిచ్చావు, సరస్వతీ కటాక్షం ఇచ్చావు, శక్తినిచ్చావు, ఇచ్చి నిలబెట్టావు. అటువంటి తల్లివి నువ్వు. కాబట్టి నాగాధిరాజస్తుత మూకానామపి కుర్వతి సురధుని నీకాశ వాగ్వైభవం. అద్భుతమైన పాదం వేశారు మూకశంకరులు. ఎందుకని అంటే, అమ్మా, మాటలు రాని మూగవాడికి కూడా ఆకాశము నుండి పడుతున్నటువంటి గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అటువంటి వాగ్వైభవం ఇవ్వగలిగినటువంటి తల్లి. గంగ భూమి మీద వెడుతోందనుకోండి, చాలా అందం. కానీ గంగ ఆకాశంలోంచి పడుతోందనుకోండి, శివుడు ఒకడే పట్టాలి. అప్పుడు తల ఎవరూ పెట్టలేరు. పెట్టలేకపోతే ఏం చేశారు? గంగ వైభవం ఏం పోలేదు, ఇలా చెయ్యి పెట్టి చల్లుకున్నారు. చల్లుకుంటే ఏమైపోయింది? ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు, అంతే. సర్వపాపములు పోయాయి. భవాంగపతితంతో యం పవిత్రమతిపస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. గంగకంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివుడి యొక్క శరీరమునకు తగిలింది కాబట్టి అని చెప్పారు. నేను చెప్పట్లేదు, వాల్మీకి మహర్షి చెప్పింది చెప్తున్నాను. కాబట్టి ఆకాశంలోంచి పడుతున్న గంగ జరితో పడిపోతుంది. అలా ఉంటుందా? అసలు గంగావతరణం వాల్మీకి మహర్షిని వింటుంటే
ఆశ్చర్యపోతాం. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబుగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుతను ఆకాశము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అని మహానుభావుడు గంగావతరణాన్ని వర్ణించినప్పుడు కవి వర్ణిస్తారు. అలా పడుతుంది గంగ. అటువంటి గంగ పరమ పవిత్రం, ఏదో జలప్రవాహం కాదు. అమ్మ, నువ్వు మాట్లాడించిన మాటలు అలా ఉంటాయి. ఆ మాటలు పరమ పవిత్రములవుతాయి, అవతల వారికి ఉద్ధరణ హేతువులవుతాయి. అంత గొప్ప మాట, అంత పవిత్రమైన మాట ఎందువలన వస్తుందో తెలుసా? నీ అనుగ్రహం వల్ల వస్తుంది. ఎవరికి వస్తుందో తెలుసా? నోరున్నవాడికి, మాటలు వచ్చిన వాడికి కాదమ్మా. మూకానామపి, అపి అంటే కూడా అని సంస్కృతంలో, మూకానామపి మూగవాడికి వస్తుందమ్మా నువ్వు తలుచుకుంటే. ఎవరు మూగవాడు? శంకరులు సౌందర్యలహరిలో చెప్తారు, కదా కాళీ మాథ కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణీ ముఖ కమలతాంబూల రసతాం అన్నారు. రంజకత్వం కోసం స్త్రీలు తమ పాదములకు పారాణి పెట్టుకుంటారు. అమ్మవారి యొక్క పాదో పూజయామి అన్నాను అనుకోండి, అమ్మ పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, నేను నాకు అడిగేది తల్లి అనుగ్రహించాలా వద్దా? పరాశర భట్టర్లు శ్రీగురురత్నకోశం చేస్తూ అంటారు, ఏకంజంచడతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికళం కారుణ్య కులంకష స్వారాపంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. ఆ తల్లి ఒక కాలు పైకెత్తి రెండవ తొడ కింద పెట్టుకుని కూర్చుంటుంది. అమ్మా, నీ రెండు పాదములు పూజ చేస్తానమ్మా అంటే ఆవిడ అనుగ్రహించి వదలాలి రెండు పాదాలు. చీర కుచ్చిళ్ళు కొద్దిగా ఇలా పైకి తీస్తే, నేను బంగారు పళ్ళెం పెడితే అందులో తల్లి పాదములు పెడితే, నా భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే నేను నా కుడి చేత్తో ఆ తల్లి పాదములు ముట్టుకుని కడగాలంటే నాదా అధికారం, ఆవిడ అనుగ్రహమా? ఆవిడ అనుగ్రహించాలి. ఇప్పుడు నేను ఆవిడ పాదములు కడిగాను అనుకోండి, పళ్ళెంలో నీళ్ళు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి. ఎందుకని? పారాణి ఉంది ఆవిడ పాదాలకి. ఈ ఎర్రటి నీళ్లు ఉన్నాయి కదా, శంకరాచార్యులు వారంతటి వారన్నారు, పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం. అమ్మా, ఎప్పుడు తాగుతానమ్మా కాళ్ళు కడిగిన నీళ్ళు? మనకి ఎప్పుడు ఉంటుంది అవకాశం అలా తాగడానికి? ఒక్క సువాసిని పూజ చేస్తే. సువాసిని పూజ చేసినప్పుడు సువాసిని కాళ్ళు కడుగుతాం, కడిగినప్పుడు పళ్ళెంలో నీళ్ళు అలాగే ఉంటాయి. ఆ నీళ్లు లోపలికి పుచ్చుకుంటే, ఈ శ్లోకం చెప్తూ పుచ్చుకుంటే, అది సరస్వతీదేవి తాంబూల చర్వణం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ఎర్రటి లాలాజనంతో సమానం. సరస్వతి కటాక్షం ఇచ్చేస్తుంది. అందుకే శంకరులంతటి వారు పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం. అమ్మ, విద్యార్థినమ్మ, ఎప్పుడు తాగుతానమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్లు అన్నారు. ఆ తల్లి ఏం చెయ్యగలదు? మూకానామపి కుర్వతి సురధుని ఈకాశ వాగ్వైభవం. అమ్మా, ఆకాశ గంగ లాంటి వాగ్వైభవం ఇచ్చేస్తావమ్మా, నువ్వు అనుగ్రహించావా? ఇంకా నోట్లోంచి గంగా ప్రవాహమే అలా వస్తుందమ్మా వాగ్ధార. అది ఆ తల్లి అనుగ్రహం. అది ఆ అనుగ్రహం లేనినాడు ఒక్క విషయం స్ఫురణలోకి రాదు, ఏది మాట్లాడలేవు. అలా ఇచ్చింది ఎవరికి? మూకానామపి, మూగవాడికి కూడా ఇచ్చావు. ఎందుకంటున్నారు ఈ మాటలో? అసలు ఈ మూక పంచశరి చేసింది ఆయనే, మూకశంకర్లే చేశారు. ఆయన పేరేమిటో కూడా ఎవరికి తెలియదు. ఆయన మూగవారు పుట్టుకతో, ఆయనకి నోరు లేదు. ఆయన కామాక్షీదేవి ఆలయంలో కూర్చునేవారు. శుక్రవార మంటపం ఉంది, ఆ శుక్రవార మంటపంలో కూర్చునేవారు. శ్రీ విద్యోపాసకుడు ఒక ఆయన ఉన్నాడు. అమ్మవారి అనుగ్రహం పొందాలి, ఆవిడ దర్శనం చెయ్యాలనుకున్నాడు. ఆయనేమో పక్కన కూర్చుని జపం చేస్తూ ధ్యానంలో ఉన్నాడు. మూకశంకర్లు ఆయన పక్కన కూర్చున్నారు. ఆయన ఏదో మనసులో కాసేపు ధ్యానం చేసుకుంటున్నారు. కామాక్షి పరదేవత కాళ్ళి గజ్జలు గల్లు గల్లు అంటుండగా నడిచి వెడుతోంది లోపలికి. ముత్తుస్వామి దీక్షితారు వారు అంటారే, కుంజరగమని అంటారు. ఆవిడ నడుస్తుంటే ఏనుగు నడిచి వెడుతున్నట్టుంటుంది. అసలు ఆ కీర్తనకి నృత్యం చేస్తున్నప్పుడు చూడాలి. కంజదలాయతాక్షి కామాక్షి, దానికి కుంజరగమని అన్నప్పుడు నర్తకి వేదిక అంతా తిరుగుతుంది వలయాకృతిలో. ఆ తిరుగుతున్నప్పుడు పాదాల వంక చూస్తే పట్టుబట్ట కట్టుకుంటారేమో, పారాణి పెట్టుకుంటారేమో. ఆ నడుస్తున్నప్పుడు నర్తకీమణి పాదములు ఆ మంజీరముల సవ్వడి వింటుంటే కామాక్షి పాదములు కనపడతాయి. అలా ఆ తల్లి కుంజరగమని ఏనుగు నడిచినట్టు నడుస్తూ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతూ ఇలా వెళ్ళిపోతోంది ఆవిడ. వీళ్ళిద్దరూ ఇలా కూర్చుని ఉన్నారు. ఇది ఎలా ఉందో స్తంభం అలా ఉన్నారు. ఇక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు కూర్చున్నారు. ఆవిడ ఇలా వెడుతోంది.
వెడుతూ కటాక్షం కదూ, ఆవిడ ఇలా చూడదు, ఆవిడ ఇలా ఉండి ఇలా చూసి ఓ నన్ను ధ్యానం చేస్తున్నాడే అనుకుంది. ఆవిడ అనుగ్రహం ఆయన బహిర్ముఖుడయ్యాడు. శ్రీ విద్యోపాసకుడు గొప్ప శక్తిని ఇవ్వాలనుకుంది. అమ్మవారు ఎప్పుడైనా హద్దులేని శక్తి, ఇక దానికి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. దీనికి ఫలితం చెప్పడానికి ఇంకా శంకరాచార్యుల వారు కూడా సాహసం చేయలే. అమ్మవారికి ఇచ్చేటటువంటి తాంబూలం అంత శక్తివంతం. ఆ తాంబూలం ఆవిడ నవ్వులుతూ ఉంటుంది. తాంబూల చర్వణం చేస్తుంటే దశ దిశల సువాసనలు వ్యాపిస్తాయిట. ఆవిడ అనుగ్రహించాలనుకుంటే తాంబూలపు పిడచ పెడుతుంది నోట్లో. ఆవిడ తాంబూలపు పిడచ తీసి పట్టుకుని ఇలా అంది. ఆ శ్రీ విద్యోపాసకుడు ఛీ ఆడదాని ఎంగిలి అన్నాడు. పక్కన మూగవారు ఉన్నారు. ఈయన అమాయకత్వంతో ఆతృతతో అన్నారు. ఆవిడ నవ్వి నోట్లో పెట్టింది తాంబూలపు పిడచ. ఆవిడ నోట్లో తాంబూలపు పిడచ పెట్టగానే ఆయన ఇలా చూశాడు పైకి, ఆవిడ ఇలా చూస్తోంది, కటాక్షం కడగంట చూస్తోంది. ఆవిడ కంటి చివరి నుంచి చూస్తున్న చూపు మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకం చెప్పి ఒక్క క్షణం ఆగాడు. ఆవిడ ఇలా చిన్న నవ్వు నవ్వింది. మందస్మిత శతకం అంటే పళ్ళన్నీ కనపడకుండా కొద్దిగా పళ్ళు కనపడేటట్టుగా పెదవులు విచ్చుకోకుండా చిన్న నవ్వు నవ్వింది. ఇటు పక్క నుంచి చూశాడు ఆయన కూర్చుని. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పాడు. మందస్మిత శతకం. ఆవిడ ఇలా చూసింది. ఆయన అమ్మ పాదముల వంక చూశాడు. పాదముల మీద 100 శ్లోకములు చెప్పాడు. పాదారవింద శతకం. అమ్మవారిని పైకి చూసి అమ్మవారి వైభవాన్ని 100 శ్లోకాలు చెప్పాడు. స్తుతి శతకం. ఆవిడ పెద్దరికాన్ని 100 శ్లోకాలు చెప్పాడు. ఆర్యా శతకం. ఒక మూగవాడు ఆగకుండా 500 శ్లోకాలు చెప్పి ఆగిపోయాడు. ఆవిడ అంది, నీకేం కావాలంది. నా మాట తీసేయమంది. ఏమంది? అమ్మ నాకు పుట్టుకతో మాట లేదమ్మా, నువ్విచ్చిన మాట, నీ మీద 500 శ్లోకాలు చెప్పా, నువ్వు కదా పలికింది లోపల నుంచి మాట లేని వాడికి, ఆ మాట ఉంచితే ఏదైనా పనికిమాలిన మాట మాట్లాడతానేమోనమ్మా, వద్దు తీసేయమన్నాడు. తీసేసింది ఆవిడ. ఆయన కంచికామకోటి పీఠాధిపత్యం చేశారు కొన్నాళ్ళు. వారికి పేరు తెలియదు, మూకశంకరులు అంటారు. అందుకే దాని పేరు మూక పంచశతి. అది ఆవిడే పలికింది ఆయనలోంచి. అంత అద్భుతమైన మూకశంకరుల యొక్క మూక పంచశతిలోని స్తుతి శతకంలోంచి నేను ఇప్పుడు ఈ శ్లోకం చెప్తున్నాను. కాబట్టి ఒక మూగవాడి చేత పలికించావమ్మా. మూకానామపి కుర్వతి సురధుని నీకాశ వగ్వైభవం. ఆకాశంలోంచి పడుతున్న సురగంగ ప్రవాహం ఎలా ఉంటుందో నువ్వు అనుగ్రహించిన నాడు లోపల నుంచి వచ్చేటటువంటి వాక్ ప్రవాహం అలా ఉంటుంది. కాబట్టి తల్లి, నువ్వు వాగ్రూపిణివి, వాగ్దేవతవి, శారదవు, నువ్వు చెయ్యలేనిది ఏమిటి? ఆమె సరస్వతీ స్వరూపిణి. ఆ తల్లి లోకంలో ఎక్కడ ఎవరిని అనుగ్రహించాలనుకున్నా హేళగా అనుగ్రహించేస్తుంది. ఒకప్పుడు కాళిదాస మహాకవిని అనుగ్రహించాలనుకుంది. ఏమీ తెలియనివాడు, విద్య కావాలన్నాడు. నాలుక పట్టుకులాగి బీజాక్షరాలు రాసింది. అంతే. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. కామాక్షి స్వరూపాన్నే వర్ణించాడు ఆయన. శ్యామలాదండకని చెప్పాడు. ఆవిడ అనుగ్రహించింది. అంతే. ఆకాశ గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అటువంటి వాగ్వైభవం వచ్చింది. ఆవిడ ఒకప్పుడు వరదను అనుగ్రహించింది. జంబుకేశ్వర క్షేత్రంలో అమ్మవారి ఇప్పటికీ తిరుగుతుంది, అఖిలాండేశ్వరి. అర్చకులకు కూడా ధైర్యం సరిపోదు. మహానైవేద్యం పెట్టేటప్పుడు తలుపేయాలి. లోపలికి వెళ్ళి మేము మగవారం అని చెప్పి నిలబడడానికి వాళ్ళకు కూడా ధైర్యం సరిపోదు. అందుకని చీర కట్టుకుని ఎడతారు. మీరు ఇప్పటికీ మహానైవేద్యం పెట్టేటప్పుడు చూస్తే పట్టు చీర కట్టుకుని ఎడతారు మేళతాళాలతో అర్చకులు. వెళ్ళి తలుపు వేసేసి అర్చకులు లోపల నిలబడి అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఒకప్పుడు జంబుకేశ్వర క్షేత్రంలో అమ్మవారికి నైవేద్యం, మహానైవేద్యం వండడానికి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు వరదన్. ఆయన పుట్టుకతో వైష్ణవుడు. ఆయన వంటలు చేస్తుండేవాడు అక్కడ. ఆ దేవస్థానంలోనే దేవస్థానం తుడవడానికి ఒక ఆవిడ, ఒక పరిచారిక ఉండేది. ఆవిడ పేరు మోహనాంగి. ఆవిడ తిరువాచకం అని చెప్పి తమిళ సంప్రదాయంలో పరమశివుడి గురించినటువంటి విశేషం అది వింది. తిరువాచకం విని ఆవిడ అనుకుంది, శివభక్తుడైన వాడైతే నేనే పెళ్లి చేసుకుంటానంది.
ఈ వరదన్కి మోహనాంగిని పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టింది. అడిగాడు, నేను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. ఆవిడంది, నేను శైవుణ్ణైతేనే పెళ్లి చేసుకుంటా, శివభక్తి తత్పరుణ్ణి. నువ్వు జన్మచేత వైష్ణవుడివి, నువ్వు శైవుడు అయితే నేను చేసుకుంటాను. శివుడు ఒకటి విష్ణువు ఒకటినా? రెండూ ఒకటే. నిన్ను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ నుంచి ఇలా పెట్టుకుంటానన్నాడు. కావలసింది ఇలా పెట్టావా కాదు, ఇలా పెట్టడం ఏమైనా వచ్చా, ఇదొకటే ఈశ్వరుడు చూస్తాడు. కాబట్టి ఆయన ఇలా పెట్టుకున్నాడు. ఇలా పెట్టుకుంటే మోహనాంగి పెళ్లి చేసుకుంటానండి. ఆయన శివభక్తుడయ్యాడు. వంట చేస్తుండేవాడు, అమ్మవారికి నైవేద్యాలు జరుగుతుండేవి. ఓ రోజున వంటగది ముందు వంట అంతా చేసేశాడు, మహానైవేద్యానికి వెళ్ళిపోయింది. ఆయన కూర్చున్నాడు కాళ్ళు జాపుకుని. అఖిలాండేశ్వరి నడిచి వెళ్ళిపోతాను. ఆయన చూసి నోరు తెరిచి ఉండిపోయాడు ఇలాగా అని. ఆవిడ ఒక్కసారి కటాక్షం, చెప్పాను కదా ఇలా తిరగదు, ఆవిడ ఇలాగే నడుస్తూ ఇలా చూసి చిన్న నవ్వు నవ్వి అనుగ్రహించింది. అంతే. కాలమేఘన్ అని పేరు మారిపోయింది. నల్లని మబ్బులు వచ్చి వర్షం కురిస్తే ఎలా ఉంటుందో అటువంటి కవిత్వం చెప్పాడు ఆయన. ఆయన పేరు కాలమేఘన్ అయింది. ఇప్పటికీ తమిళ దేశంలో ఆయన చేసినటువంటి స్తోత్రాలని అద్భుతంగా చెప్పుకుంటారు. ఆ తల్లి ఎవరికి ఇవ్వలేదు కవనశక్తి, ఎవరికి ఇవ్వలేదు జ్ఞానం. ఒకప్పుడు దుర్వాసో మహర్షి కామాక్షిని ప్రార్థించాడు. 200 శ్లోకాలు చెప్పింది. ఆర్య దిశతి, ఆ పుస్తకం జరిగితే ఆశ్చర్యపోతారు. అటువంటి శ్లోకాలు అద్భుతం, అసలు సమస్త వేదసారం. అటువంటి శ్లోకాలు చెప్పింది. కామాక్షి పరదేవత పూజా విధానాన్ని నిర్ణయించిన వాడు దుర్వాసో మహర్షి. ఒకప్పుడు అనుగ్రహించింది. ఆ తల్లి అనుగ్రహం కలిగింది, ఆ జీవితం మలుపు తిరిగిపోతుందంతే. మీరు ఊహించలేరు, ఆ ఎత్తుకు వెళ్ళిపోతాడంతే. ఆమె కదలికలు, శక్తి ఆవిడ, మీరు మీ ఊహకు అందడు, అలా ఉంటుంది ఆ ప్రస్థానం. కాబట్టి అమ్మ మూకానామపి కుర్వతి సురధుని నీకాశవగ్వైభవం శ్రీకాంచీనగరీ విహార రసిక. ఆవిడికిట శ్రీకాంచీనగరమునందు తిరగడంలో చాలా ఇష్టంట. ఎందుకని ఇష్టం అంటే, లోకంలో అన్ని పిలుపుల కన్నా ఇష్టపడే పిలిపేది స్త్రీకి. అమ్మా, ఎంత పెద్ద చదువుకోనివ్వండి, ఎంత అధికారిని కానివ్వండి, కొడుకొచ్చి పేరు పెట్టి పిలవడమో లేకపోతే మేడం గారు అనో అన్నాడు అనుకోండి, బుద్ధుందా లేదా, ఏమిటా పిలుపు, అమ్మ నువ్వు అనక అంటుంది. అమ్మ నువ్వు అని ఏకవచన ప్రయోగం చేస్తే పొంగిపోతుంది. ఆ అమ్మతనం పూర్ణత్వం. ఆ అమ్మ అని పిలిపించుకోవాలని అంత పరితాపం పొందుతుంది స్త్రీ. ఆ తల్లి లోకములకన్నిటికీ తల్లి. నాభీ కేంద్రం ఎక్కడుంది? మొత్తం భూమండలానికి అంతటికీ కూడా భూమాత అన్నప్పుడు నాభీస్థానం కాదు, మాతృత్వాన్ని నిర్ణయిస్తుంది. ఆ మాతృస్థానాన్ని నిర్ణయించే బిలాకాశం ఉన్నది కాంచీపురంలో ఉంది. అందుకని ఆమె కామాక్షి పరదేవతగా అక్కడ ఉంది. కాబట్టి జగత్తులకు తల్లి. కాబట్టి శ్రీకాంచీ నగరీ విహార రసిక. అంతేకాదు, ఆమె అక్కడే బాలగా కనబడింది, అక్కడే మహాపతివ్రత అయినటువంటి సువాసినిగా కనపడింది. 2 భిన్న రూపాలతో గోచరమైంది అక్కడే. ఎందుకంటే ఒకప్పుడు భండాసురుడు మహోద్ధతితో లోకాలన్నింటినీ కూడా గజగజ వణికించాడు. ఆ భండాసుర వధ చేయమని దేవతలందరూ ప్రార్థన చేస్తే కామాక్షి స్వరూపంగా వచ్చింది. వచ్చి భండాసురుని యొక్క సైన్యాన్నంతటినీ కూడా నశింపచేసి భండాసుర వధ చేసి దేవతలకి అనుగ్రహం చేసింది. మీ అందరూ కూడా ఇక్కడే భండాసురుడిని పాతి పెట్టడానికి ఏర్పాట్లు చెయ్యండి అంది. అందుకే ఇప్పటికీ కామాక్షి మందిరంలోనే భండాసురుడి యొక్క శరీరం ఉందంటారు. ఆ పైన అరుగులున్నాయే మంటపం, ఆ మంటపం కింద ఉంది భండాసురుడి శరీరం అంటారు. అందులో భండాసురుని యొక్క సైన్యాలన్నింటినీ కూడా కప్పెట్టేశారు అంటారు. పౌరాణికమైన వాక్కు. మీరు కావాలంటే కామకోటి శ్రీకార్యం వారిని అడగండి, చెప్తారు. కాబట్టి భండాసుర వధ చేసింది ఆవిడ. దేవతలందరూ దగ్గరికి వెడితే 5 సంవత్సరాల పిల్ల బాలాత్రిపుర సుందరిగా కనపడింది. ఆవిడ ఎప్పుడైనా అనుగ్రహించాలనుకుంటే బాలారూపంగా కనపడుతుంది. పరమసాత్వికారాధనలలో ఆవిడ పరమ ప్రసన్నురాలవడానికి తేలిక మార్గం సువాసిని పూజ, బాలపూజ. అవి 2 చేస్తే ఆవిడే పుచ్చుకుంటుంది. ఎందుకో తెలుసా? అలా పుచ్చుకుంది ఒకప్పుడు. కాంచీపురంలో విఘ్నేశ్వరుడు కొడుకుగా పుట్టాడు. ఆకాశరాజుని ఉండేవాడు అక్కడ కూడా. ఆయనకి కొడుకుగా పుట్టాడు. తుండీర మహారాజు అని పేరు ఆయనకి. తుండీర మహారాజు అన్న పేరుతో, అందుకే తుండీర మండలం అని పేరు కాంచీపురానికి అంతటికీ కూడా. ఆ తుండీర మండలంలో తుండీరుడు అన్న పేరుతో పుట్టాడు. విఘ్నేశ్వరుడు గురించి పూజ చేస్తే ఆయన అంశ విఘ్నేశ్వరుడు కొడుకుగా వచ్చాడు ఆ రాజుకి. ఒకప్పుడు వానలు లేవు కాంచీపురంలో. వానలు లేకపోతే సువాసినులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు.
సువాసినులందరూ అన్నం తిని తాంబూలం వేసుకుంటే కామాక్షి సంతోషిస్తే వానలు పడతాయని. ఆ మహారాణి ఏం చేసిందంటే ఆవిడ కూడా వంట దగ్గరికి వెళ్ళి పెసరపొట్టు తీసి పాయసంలో వేసింది. పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు పెసరపప్పు వండితే పొట్టు లేని పప్పు వండకూడదు. అసలు పొట్టు లేని పప్పు వండనే వండాలి అనుకోండి, అది వేరే విషయం. పొట్టుతో వండాలి. అందుకే పూర్వం ఎవరైనా పొట్టు లేని పప్పు వండుతుంటే పొట్టు అందులో వేసేవారు. పెసర పొట్టు లేని పప్పు వండరు. సరే, ఇప్పుడు నేను మళ్ళీ దాని గురించి అది ఎందుకు వండరు, దీనికి వండాలి, దీనికి వండకూడదు, ఎందుకు అది అక్కర్లేని విషయం. కాబట్టి ఆవిడ పొట్టు తీసి పాయసంలో వేసింది. ఆ పొట్టు తీసి పాయసంలో ఇలా తీసి కదండి వేస్తారు. వేళ్ళు ఒరుసుకున్నాయి. ఒరుసుకోవడంలో ఏమైందంటే ఆవిడ ఉంగరానికి ముత్యం ఉంది. ఆ ముత్యం నొక్కుకోవడంలో ఒక బంగారపు తునక వెళ్ళి అందులో పడింది పాయసంలో. ఆవిడ ఎవరికి పెడుతోంది పాయసం? కామాక్షి రూపంగా సువాసినులకు పెడుతోంది. ఇప్పుడు కామాక్షియే వచ్చింది తినడానికి. వచ్చి కూర్చుంది ఆ సువాసినులు. కూర్చుని ఆవిడ కూడా తింటోంది ఆ పాయసం. తుండీర మహారాజు అంటే అప్పటికి చిన్న పిల్లవాడిగా ఉన్నాడు, వినాయకుడైన పిల్లవాడు పారాడుతున్నాడు. వాళ్ళ అమ్మ ఎత్తుకుంది వాడిని. వాడు గోలగోల పెట్టేశాడు కిందకి దిగుతానని. ఏమిటి ఎంత ఏడుస్తున్నాడని కిందకి దింపింది. మరి అమ్మ కాదు అక్కడ అన్నం తింటోంది. వాడు ఉండలేకపోయాడు. ఉండలేక పాకుతూ వెళ్ళి అమ్మా అని ఒళ్ళో పడ్డాడు. ఒళ్ళో పడేటప్పటికి ఆవిడ అంతర్ధానమైంది. ఓ కామాక్షి పరదేవత వచ్చిందిరా అన్నం తినడానికి అని సంతోషపడిపోయారు. ఆవిడ అంతర్ధానమైంది. బంగారం కురిసింది కాంచీపురంలో. ఒకప్పుడు విద్యారణ్యుల వారికి ఎలా కురిసిందో, వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వేదాంత దీక్షకులకు ఎలా కురిపించిందో, అలా ఆదిశంకరాచార్యుల వారు స్తోత్రం చేస్తే కనకధార ఎలా కురిపించిందో అలా తుండీర మండలంలో కనకధార కురిపించింది. మౌకశంకరులు ఒక శ్లోకంలో వర్ణించారు కూడా. కాబట్టి ఆ బంగారపు తునక పాయసంలో పడితే కామాక్షి నిజంగా తింది. అంటే సాత్వికారాధన వసంత నవరాత్రుల్లో అని ఎందుకన్నానంటే, ఒక సువాసినిడి పిలిచి పాయసాన్నం పెట్టడం, సువాసిని పూజ చేయడం, బాలపూజ చేయడం అంత గొప్పది. ఆవిడ ప్రసన్నురాలైతే చిన్నపిల్ల రూపంలో వచ్చి పూజ అడుగుతుంది. నాకేమైనా పెట్టవా అంటుంది. ఇప్పటికీ ఆ లక్షణం శ్రీశైలంలో భ్రమరాంబకు ఉంది. శంకర భగవత్పాదులు భ్రమరాంబాష్టకంలో చెప్తారు. బాలారూపంలో వచ్చి అడుగుతుంది, ఏమైనా ఇవ్వా అంటుంది. అందుకే మేము శ్రీశైల యాత్ర చేసినప్పుడు సామూహిక బాలపూజలు చేశాం శ్రీశైలంలో. బాలపూజ చేస్తే అంత సంతోషిస్తుంది అమ్మా. కాబట్టి ఆ తల్లి బాలారూపంలో అనుగ్రహిస్తుంది. ఒకప్పుడు 5 ఏళ్ల బాలగా దేవతలందరికీ బిలాకాశంలో దర్శనమిచ్చింది. అందుకని శ్రీకాంచీ నగరీ విహార రసిక అంతేనా కాదు. కాంచీపురంలో కొన్ని అద్భుతాలు ఉన్నాయి కామాక్షి దేవాలయంలో. ఆవిడ భండాసుర వధ చేసేసింది. ఈ దేవతలందరూ ఏం చేశారంటే అమ్మవారి యాజ్ఞ ప్రకారం ఆ రాక్షసుల శవాలన్నీ అక్కడే భూమిలో కప్పెడదామని భూమిని తవ్వుతున్నారు. మల్లుడు అని ఒక రాక్షసుడు, వాడు మంచి ధ్యానంలో కూర్చుని ఉన్నాడు భూమిలో. వాడు తటాలున పైకి లేచి వాడు యుద్ధం మొదలెట్టాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు వచ్చి ఆయనతో యుద్ధం మొదలుపెట్టారు. వాడి శరీరంలోంచి రక్తధారలు పడుతుంటే రక్త బిందువులలోంచి రాక్షసులు పుట్టుకొస్తున్నారు. అయ్యబాబోయ్, ఇంతమంది రాక్షసులు పుడుతున్నారు అలా అని ఆయన ఆలోచిస్తుంటే శంకరుడు ప్రత్యక్షమై ఒక ఆడ మగ 2 భూతములను ఇచ్చాడు. వీళ్ళు ఆ నెత్తురు తాగేస్తారు కాబట్టి ఇంకా రాక్షసులు పుట్టారు. మల్లుణ్ణి సంహరించు సుదర్శనంతో అన్నాడు. వీళ్ళ నెత్తురు తాగేశారు. శ్రీ మహావిష్ణువు సుదర్శనంతో మల్లుణ్ణి సంహరించాడు. కానీ రాక్షసుడి నెత్తురు తాగేశారు కదా వీళ్ళకి రాక్షస లక్షణాలు వచ్చి విష్ణువుతో యుద్ధం మొదలెట్టారు. వీళ్ళు నాకు సాయం చేయడానికి వచ్చిన వాళ్ళు నాతో యుద్ధం మొదలెట్టారు ఏమిటనుకుని, ఓహో వీళ్ళు రాక్షస నెత్తురు తాగారు, వీళ్ళకి రాక్షస బుద్ధి వచ్చింది, ఈ ప్రకోపం పోవడానికి కొంత సమయం పడుతుంది అని ఆయన ఏం చేశాడంటే ఈ భూతములు రెండింటినీ కూడా అణచడం కోసం వాటి మీద ఎక్కి నించున్నాడు. అయినా వాళ్ళు తప్పించుకు పైకి లేచారు. కింద పడేసి వాళ్ళ మీద కూర్చున్నాడు. అయినా లేచారు. వాళ్ళని కింద పడేసి వాళ్ళ మీద పడుకున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరు పడుకున్నారు. ఆయన స్పర్శకి, విష్ణు స్పర్శకి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ రాక్షసుల నెత్తురు తాగినటువంటి మదం విరిగిపోయింది. వాళ్ళు లేచి అయ్యో ఎంత తప్పు చేశామండి అని శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. విష్ణువు చిన్నబుచ్చుకున్నారు. ఎందుకని? వీళ్ళిద్దరూ శివభక్తులే, వీళ్ళిద్దరినీ కింద బారేసి 2 కాళ్ళతో తొక్కిశానే, వీళ్ళ మీద ఎక్కి కూర్చున్నానే, వీళ్ళ మీద పడుకున్నానే, శివభక్తుల జోలికెళ్ళిన దోషం వచ్చింది నాకు ఎలా అని మళ్ళీ శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు అలా బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. నేను నా 5 ముఖములలోంచి గంగని విడిచిపెడుతున్నాను. దీన్ని పంచతీర్థం అంటారు, అందులో స్నానం చెయ్యి అన్నాడు. ఇప్పటికీ వెనకాతలు ఉంటుంది, కామాక్షి పరదేవత దేవాలయం వెనకాతలు ఉంటుంది, పుష్కరిణి అంటారు. అందులో విష్ణువు స్నానం చేశారు. స్నానం చేసి
కామాక్షి వైభవం లోకంలో తెలియడం కోసం, ఈ తీర్థ వైభవం ప్రకాశించడం కోసం నేను ఏ 3 రూపాలతో ఈ ఇద్దరు భూతములను అణిచిపెట్టానో, ఎందుకు ఈ తీర్థం వచ్చిందో లోకానికి తెలియడం కోసం ఆ 3 రూపాలతో ఇక్కడ వెలిసి ఉంటానని మీరు ఇప్పటికీ ప్రదక్షిణం చేస్తుంటే పుష్కరిణి పక్క నుంచి ఇలా తిరిగి వస్తారు. వచ్చి చండీయాగం జరిగే పెద్ద మంటపం ఉంటుంది, ఆ మంటపం దాకా వస్తారు. సనాతనమైన దుర్గ గుడి ఉంటుంది. మహాస్వామి వారు నిర్ణయించారు అక్కడున్న శాసనాన్ని చూసి ఒకప్పుడు. దుర్గ గుడి దాటి యువతలకు వస్తే కింద మధ్యలో పైన 3 దేవాలయాలు ఉంటాయి. సాధారణంగా ఎవరో చూడరు, దాటిపోతారు. ఆ 3 చూస్తే భూతబంధన జనార్దనుడు అంటారు. ఒక చోట ఇద్దరి మీద కూర్చుని ఉంటాడు, ఒక చోట నిలబడి ఉంటాడు, ఓ చోట పడుకుని ఉంటాడు. అలా నేను యుద్ధం చేసి పుష్కరిణిలో స్నానం చేశానని. అందుకే ఆ తీర్థంలో స్నానం పరమాద్భుతం అంటారు. ఆఖరికి మహాప్రళయంలో కూడా కాంచీపురం చెక్కు చెదరదు కాబట్టి సత్యవ్రత క్షేత్రం అంటారు. అంతేకాదు, కాంచీపురానికి ఒక అద్భుతం ఉంది. దానికి శివజిత్ క్షేత్రం అని పేరు. శివుడు ఓడిపోయిన క్షేత్రము. శివుడు ఓడిపోవడం ఏమిటి అంటే, ఎవరి చేతిలో అన్న ప్రశ్న వస్తుంది కదా. మన్మధుడి చేతిలో శివుడు ఓడిపోయిన క్షేత్రం కాంచి. అదేం మాట అండి, శివుడు ఎప్పుడు ఓడిపోయాడండి? శివుడు కదా మన్మధుడిని కాల్చేసింది. అంటే ఎంత ఇప్పుడు ఓడిపోయిన వాడికి మనసులో కలుక్కుమంటూ ఉంటుంది కదండి. అమ్మా నేనేం పాపం చేశానమ్మా? సుబ్రహ్మణ్యుడు పుడితే తారకాసుర సంహారం అవుతుందని శివుడి మీద బాణం వేశాను, తప్పి కాల్చేశాడు. నీ అనుగ్రహంతో కదూ మళ్ళీ నన్ను ఇంత శక్తివంతుణ్ణి చేశావు. అమ్మా ఇంత శక్తివంతుణ్ణి చేశావు, ఇన్ని కోట్ల మంది మనసులు కదిపేస్తున్నాను, కానీ ఆ శివుడి మనసు కదపలేకపోయానమ్మా, ఆయన్ని గెలవలేకపోయాను. నాకు మనసులో దిగులుండిపోయిందమ్మా. అమ్మ నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తావు, ఒక్కసారి గెలిపించమ్మా మీ ఆయన మీద నన్ను అడిగట్ట. ఆవిడ నవ్వి, మా ఆయన మీద నిన్ను గెలిపిస్తే బాగుంటుందా? సరేలే అనుగ్రహిస్తానంది. బిడ్డల కోసం తల్లిదండ్రులు ఏం చేయరు అంటే, ఆయనకి తెలియదు ఆ విషయం. ఆయనకి తెలుసు, వాళ్ళిద్దరూ రెండేమిటి ఆయనకి తెలుసు. సరే బిడ్డడి ముచ్చట తీరుద్దాం అనుకున్నాడు. అమ్మవారు ఏం చేసిందంటే, అన్ని చోట్ల ఉన్నటువంటి అమ్మవారి యొక్క అంశల్ని లాగేసింది. ఎక్కడికి లాగేసింది అంటే కాంచీపురం లాక్కుంది. అన్ని చోట్ల అమ్మవారి యొక్క మూర్తులలో ఉన్న తేజస్సు అదృశ్యం అయిపోయింది. ఒకప్పుడు శృంగేరి పీఠాధిపతులు ఉగ్రనరసింహభారతీ స్వామి వారు మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి లోపలికి వచ్చి అభిషేకం చేస్తూ ఉన్నారు. అదో అర్థం లేని వ్యగ్రత ఉంటుంది కొంతమంది అర్చకులకి. ఆ రోజుల్లో ఆ అర్చకులు అన్నారు, ఏంటి శృంగేరి పీఠాధిపతుల కన్నా మేము గొప్పవాళ్ళమని. అర్థం లేని మాటలు, అర్థం లేని తరం. ఆ లోపలికి వెళ్ళకూడదు, మేమే చేయాలి అభిషేకం, మేమే ముట్టుకోవాలి, మీరు ముట్టుకోకూడదు అన్నారు. ఓహో అలాగా అని ఆయన కొబ్బరి బొండం తెప్పించి అమ్మవారి కళలన్నీ అందులోకి లాగేశారు. లాగేసి తనున్న విడిదికి తీసుకెళ్ళిపోయారు. అమ్మవారి మూర్తి నిస్తేజం అయిపోయి రోజు రోజుకి పాలిపోతోంది విగ్రహం. వాళ్ళకి అర్థమైంది, తీసుకెళ్ళిపోయారు కళలన్నీ స్వామివారిని. వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడి, అయ్యా మాది బుద్ధి పొరపాటైంది, మిమ్మల్ని గుళ్ళోకి రావద్దండం ఏమిటి, మేమేదో కారణ జన్ముల్లాగా, కాబట్టి మాకు బుద్ధి వచ్చింది, అమ్మవారి కళలో అమ్మవారికి ఇచ్చేసేయండి అని అడిగారు. మీకు బుద్ధి రావడం ప్రధానం, కళలు నేనేం చేసుకుంటాను అని ఆయన హేళగా మళ్ళీ గుళ్ళోకి వచ్చి కొబ్బరి బొండంలో కళలు అమ్మవారిలోకి ప్రవేశపెట్టారు. మహాపురుషులే, వాళ్ళతో పరాచికాలు ఏమిటి? కాబట్టి ఆ తల్లి అన్ని దేవాలయాలలో కైలాసంలో ఉన్నటువంటి గౌరీదేవి కళ దగ్గర నుంచి ఉపసంహారం చేసేసింది. ఉపసంహారం చేసి కంచిలో ఉన్న కామాక్షి మూర్తిలోకి తీసేసింది. తీసేస్తే శంకరుడు ఆయన మాత్రం గృహస్థు కదండి, కొడుకును అనుగ్రహించాలిగా. ఇది దృష్టిలో పెట్టుకునే శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన శ్లోకం చేశారు సౌందర్యలహరిలో. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత ఆటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం అని. ఏదో ఆ మన్మధుడు, ఆ పరమశివుడు కైలాసంలో గౌరి కనిపించట్లేదు, లోకంలో ఎక్కడా పార్వతీదేవి కనిపించట్లేదు, ఇదెక్కడి ప్రారంధం అని చెప్పి పరివేదన పొందాడు. పక్కన భార్య లేకుండా పోయింది అని వెతుక్కుంటూ కామాక్షి పరదేవత దగ్గరికి వచ్చాడు. ఆవిడంది, నేను కనపడకపోతే మీరు ఇంత పరివేదన చెంది నా కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు అంటే, నా మీద మీరు ఇంత కోర్కెని పొంది నా కోసం వెతుక్కుంటూ వస్తే మన్మధుడు గెలిచినట్టా కాదా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, కాదు అనడానికి ఎలా కుదురుతుంది, ఆయన కూడా పాపం అనుగ్రహించాలనే కదా అనుకున్నాడు, అంతకన్నా మన్మధుడు యుద్ధం ఏం చేస్తాడు? అదే శంకరాచార్యుల వారు దిప్పిపుడిచారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలితాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవముఖమిదం మన్మదరథం యమారుహ్య దృహ్య కవరిరథమర్కేందు తరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అన్నారు.
ఏదో మన్మథుడు యుద్ధానికి వచ్చేట శంకరుడి మీదకి, మన్యే ఊహిస్తున్నానన్నారు. వస్తే అది అమ్మవారికి చెప్పారట శంకరాచార్యులు వారు. శ్లోకం అలా అన్వయం. అదేమిటి అలా వస్తాడు, శంకరుడికి ఏమో భూమి అంతా రథం, సూర్యచంద్రులేమో రథచక్రాలు, మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుంటాడు, నారాయణుడు బాణమవుతాడు, మన్మధుడికి ఏముందని యుద్ధం చేస్తాడన్నారు. అంటే ఆయన అన్నాడు, అమ్మా అసలు రహస్యం ఎక్కడుందో తెలుసా, ఇంత శంకరుడు మన్మధుడి మీద యుద్ధం చేద్దామని వచ్చాడు. మన్మధుడు అమ్మవారి ముఖంలో దూరాడు. దూరితే ఇలా చూశాడు శంకరుడు, నీ రథానికి 2 చక్రాలు శివ, నా రథానికి 4 చక్రాలు అన్నాడు. ఏమిటి 4 చక్రాలు? అమ్మవారు పెట్టుకున్నటువంటి తాటంకాలు 2 ఆవిడ బొగ్గల్లో ప్రతిఫలిస్తుంటాయి, దాని యొక్క ప్రతిబింబాలు. ఎందుకంటే మరి లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్తూ ఉంటాం కాదు, మణుల లాంటి ఆవిడ చెక్కిళ్లల్లో ఆవిడ కుండలములు ప్రతిఫలిస్తాయని, ఆ ప్రతిబింబములు 4 కలిపి 4 చక్రాల రథంలా అమ్మవారి ముఖం మన్మథ రథంలా ఉంది. ఇంత శివుడు ఆ ముఖం చూసి అని ధన సకన పారేసి ఏమిటో విశేషాలంటూ దగ్గరికి వచ్చాడు. మన్మధుడి యుద్ధం అనేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాడంటే రథం చూసేటప్పటికే భయపడ్డాడు కాబట్టి మన్మధుడు గెలిచినట్టే అని సిద్ధాంతం చేశాడు. అలా నేను ఇన్నని చెప్పను, సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఒక చోట గోత్రస్ఖలనమని ఒక అద్భుతమైనటువంటి కిలాకోటిక్వాణై కిలకిలితమిషా నరిపుణ అని ఓ శ్లోకం చేశారు. అమ్మవారు ఎంత అనుగ్రహించిందో. ఎందుకని అంటే ఏదో ఏకాంత మందిరంలోకి ఓ రోజున శంకరుడు వెళ్ళాడు. ఏ పేరు ఆవిడది కాదండి, ఈశ్వరి అన్న ఆవిడే, సుబ్రహ్మణ్యేశ్వరి అన్న ఆవిడ, ఏ పేరు పెట్టి పిలిచినా ఆవిడే. కాబట్టి ఆయన ఏం చేశాడు, లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఏదో ఈశ్వరి అనబోయి ఏదో పేరు అన్నాడు. అంటే ఆవిడ సర్రున చూసింది, ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది. ఆయన చుట్టూ చూసి ఎవరూ లేరు కదా, ఇప్పుడు వాదన ఎందుకు లేదు, లేనిపోని గొడవ, చటుక్కున పాదాలు అట్టేసుకుంటే ఏ గొడవ ఉండదు ఎవరికీ తెలియదు కాబట్టి అని ఆయనే అని అనుకోకండి. విష్ణువంతుడి వారు పట్టుకున్నారని నందితిమ్మన గారి పారిజాతాపహరణంలో రాయిలా, జలజాతాసన వాసవాది సురపూజా భాజనం బైత నచ్చులతాంత ఇదు కన్న తండ్రి శిరమచ్చో వామపాదంబునం తొలగంతో చలతాంగి అట్లు యగునాథుల్ నేరముల్ చేయ బేరలకం చెందిన కాంతలెందు ఉచిత వ్యాపారముల్ నేర్తురే నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చిల్వగు నీపద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము సాకినదు సొక్కునంచు నేననియద అలుకమానవు గదారాళ కుంతలా అంటూ కాళ్ళు పట్టుకున్నాడని చెప్పి రాయిలా సత్యభామకి. అందుకని శంకరుడు కూడా టక్కుని కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆవిడేం చేసిందంటే, అన్నన్నా ఇక్కడికి వచ్చి ఇంకో స్త్రీ పేరు చెప్పావా అని ఎడంకాలు ఇలా అంది. అనేటప్పటికీ పూల చెండు తగిలినట్టు 3వ కంటి దగ్గర తగిలింది. ఎందుకని ఆ కంటి మంటతో కదా మన్మధుడిని కాల్చాడు. తగిలేటప్పటికి ఆవిడ కాళ్ళ మంజీరములు గలగలమనాలి, పకపకమన్నట్టుగా అనిపించింది శంకరుడికి. ఇదేమిటి, ఏకాంత మందిరంలో ఎవరూ ఉండరు కదా, మంజీరములు గలగలమనవలసినవి పకపకమన్నాయి, ఎవరూ చూడలేదు కదా అని చుట్టూ చూసేట. మన్మధుడు అక్కడే ఉన్నాడు, అనంగుడు, శరీరం లేదుగా. మరి ఏకాంత మందిరాల్లో కాకపోతే ఎక్కడ ఉంటాడండి మన్మధుడు. కాబట్టి ఆయన నేను ఇన్నాళ్ళకి దిగ్గాను, నన్ను కాల్చేసిన కంటిని తన్నేసింది ఆవిడ. అప్పుడు ఆవిడ కాలెట్టేసుకున్నాడు. కాబట్టి నేను నెగ్గించినట్టే అని పకపక నవ్వెట్ట. అందుకని గెలిచింది ఎవరంటే కామాక్షి, అథవా మన్మధుడిని గెలిపించాలంటే ఆవిడ కాళ్లే పట్టుకున్నాడు. కాబట్టి శంకరుడు అన్నాడు, కాంచీపురం వచ్చి గౌరీ ఎక్కడా ఉండకుండా ఇక్కడికి వచ్చేసావా, నీ కోసం వచ్చానన్నాడు. ఏమండి మీరు నా కోసం ఇంత వెతుక్కుని అన్నీ మరిచిపోయి వచ్చి ఇక్కడ నన్ను చూడగానే అంత సంతోషపడిపోయారంటే మన్మధుడు గెలిచాడా లేదా అని. ఇప్పుడు గెలవలేదంటే కథ ముందుకెడుతుంది. ఎందుకు వచ్చింది, పోన్ లేదు, పిల్లాన్ని గెలిపించేసినట్టు ఉంటుంది. పిల్లాన్ని గెలిపించి వాడు ఏదో నవ్వితే కదా, తాతగారు మనవడు ఆడుకుంటుంటారు, ఎప్పుడూ తాతగారే గెలిచేస్తే వాడు ఏడుస్తాడు. అందుకని తాతగారు ఓడిపోయినట్టు నటిస్తాడు. నటిస్తే నేనే గెలిచాను మనవడు ఎగిరి గంతులేస్తాడు కాసేపు. తాత నిజంగా గెలవలేక ఓడిపోయింది. మనవడు కాసేపు గంతులేస్తే తాత సంతోషించడం కోసం ఏదో ఆయన ఓటమి తన గెలుపుగా భావించి సంతోషించి ఆయన గెలిస్తే ఆ మనవడి యొక్క సంతోషంలో తాను సంతోషం తాత పొందుతాడు. అలా పెద్ద మనసుతో మన్మధుడు గెలిచాడనిపించడానికి అవునులే మన్మధుడు గెలిచాడంది. అంటే ఆవిడంది రేపు పొద్దున్న గెలవలేదని ఎవరైనా అంటే మన్మధుడు గెలిచాడు ఇక్కడ అనడానికి ఒక సాక్ష్యం ఉండాలి కదా. అన్ని చోట్ల గౌరీదేవి ఉంటుంది, ఒక్క కంచిలో మాత్రం ఏ శివాలయంలో అమ్మవారు ఉండదు, ఇక్కడొక్క చోటే కామాక్షి ఉంటుంది. ఇది గుర్తు శివుడి మీద మన్మధుడు గెలిచాడని. శివజిత్ క్షేత్రము, అందుకే కామాక్షి మండలం అంతా కూడా ఏ శివాలయంలో అమ్మవారి మూర్తి ఉండదు, అన్ని మూర్తులకి ప్రతినిధి కామాక్షి ఒక్కతే. ఎవరి ఊరేగింపైనా సరే కామాక్షికి ప్రదక్షిణంగా పెడతాయి. ఎంత గౌరవమో తెలుసా, మహమ్మదీయుల పీర్లు కూడా ప్రదక్షిణంగానే పెడతాయి. కామాక్షి ప్రదక్షిణం దగ్గరే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు 96వ ఏట
బయటికి వెళ్ళి అంతటా సంచారం చేసి ఆయన పాదచారి అయి నడిచేవారు సన్యాస ధర్మాన్ని. ఓ బండి పట్టుకుని నడుస్తూ కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణం చేశారు. రాత్రి 1 గంటకి ప్రదక్షిణం చేసి కామకోటి మఠంలోకి వచ్చి ఇలా చెయ్యి తీశారు, ఇరుసు విరిగిపోయింది. ఆయన చూసి నవ్వారు. ఆ తర్వాత ఇక మహాస్వామి పైకి వెళ్ళాల, బ్రహ్మీభూతులైపోయారు, ఎక్కడ సంచారం చేయలేదు. తల్లి చెప్పేసింది అంతే. కాబట్టి కామాక్షి అక్కడ ఏ శివాలయంలో ఉండదు, కామాక్షి దేవాలయమే అమ్మవారి దేవాలయం. కాబట్టి శివజీ క్షేత్రము. ఆ తల్లి అనుగ్రహిస్తే అలా అనుగ్రహిస్తుంది. మన్మథుణ్ణి గెలిపించింది అక్కడ. అందుకని కామాక్షి. శ్రీకాంచీ నగరీ విహార రసికా. రేపు 6:30 కలుసుకున్నప్పుడు మిగిలిన శ్లోకాన్ని పూర్తి చేస్తాను. మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.